భర్తతో ఆ పిల్లలతో నేను రిలేషన్షిప్ పెంచుకున్నానే దాన్ని జీవ సృష్టి అన్నారు. జీవ సృష్టి నీకు కనిపించదు, అది మాయా కార్యం. ఇది మాయ కాదు, దీనికి మాయతో సంబంధం లేదు. పరమాత్మ నిరాకారమై పంచభూతాలతో చేరి జగత్తుగా కనిపిస్తున్నాడు. ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఈ జగత్తుతో సంబంధ బాంధవ్యాలు, ఇది సీతని, ఇది రాధని, ఇది కృష్ణుడని, వీడు రాముడని, అట్లా వీడు నా కొడుకని, వీడు నాకు భర్త అని, వీడు నాకు తమ్ముడని, వీడు నాకు అన్నయ్యని, వీడు నాకు తండ్రి అని, ఆ రిలేషన్షిప్ నువ్వు సృష్టించుకున్నావు. అందుకనే అది ఏంటి అప్పుడే ఏమా ఆ జీవ సృష్టిని నువ్వు చేసుకున్నావు. ఈ జీవ సృష్టికి కారణం ఏమిటంటే అది మాయ అంటున్నారు. ఇది మాయ అండి. బట్ట మీద కనిపిస్తున్నటువంటి చిత్రంలాగా మనకి పరమాత్మ మీద ఆపాదించబడినటువంటి ఈ జగత్తంతా నీకు ప్రతిబంధకం కాదు. ఈ జగత్ ఇలాగే ఉంటుంది, దీన్ని అనుభవించు, నీకేం ఇబ్బంది లేదు. దీని నుంచి నువ్వు వేసుకున్నావు. ఆ సృష్టి నిన్ను బంధిస్తుంది. నన్ను బంధిస్తున్న సృష్టి ఏది? మా ఇంట్లో వాళ్ళు నన్ను బంధించగలరు. నేను ఇప్పుడే చెప్పాను. ఆ ఇంటి వాళ్ళతో నువ్వు సృష్టించుకున్న సంబంధం నేను బంధిస్తాను. ఇప్పుడు మనం చచ్చిపోతాం అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు పని చేసుకోరు. మరి మనం ఎందుకని వాళ్ళని వదిలిపెట్టలేకపోతున్నాము? మనం సృష్టించుకున్నాం. వీడు నా కొడుకు, నేను లేకపోతే వీడి ఇంట్లో చాలా కష్టపడతాడు, నేను చచ్చిపోతే ఏమవుతాడు మీకు తెలియదు కదా. ఆ బంధం మనం వేసుకుంటున్నాం. ఆ బంధాన్నే మాయ అంటారు. అంటే మాయకు ఉత్పత్తి స్థానం మనమే, మన లోపలే మాయ పుడుతోంది. దాన్నే వశిష్ఠుడికి రాముడు చెప్తూ తర్వాత తన ఐదుకు నుంచి నువ్వు చెయ్యి. వశిష్ఠుడికి రాముడు చెప్తూ ఏమ్మా ఇప్పుడు ఇందులో మాయ ఏది? ఈ సీత అని, ఇది సీత కాదు, ఇది రాధ అన్నది మాయ. వీడు కృష్ణుడు అన్నది మాయ. వీడు రాముడు అంటే మన మనసు ఒప్పుకోవటం లేదు. లేదు, రాముడైతే అట్లా నుంచోడు. ఎవడితో కంపేర్ చేసి వీడిని రాముడు కాదంటున్నావు? ఆల్రెడీ నీ లోపల ఒక రాముడు ఉన్నాడు. ఆ రాముడితో ఈ ఉన్న బొమ్మ సరైంది కాదా అవునా అని నువ్వు చూసుకుని టాలీ చేసుకుని వీడు రాముడు కాదు, మరి వీడెవరు? ఇట్లాంటి బొమ్మ ఆల్రెడీ మన లోపల ఇంకో బొమ్మ ఉంది. ఆ బొమ్మతో ఆ బొమ్మకి కృష్ణుడు అని పేరు పెట్టుకున్నాం. ఆ బొమ్మతో దీన్ని పోల్చి వీడిని కృష్ణుడు అంటున్నాం. అర్థమైందా? కాబట్టి మనలో ఉన్న మాయ పాత వాసన అనే దాంతో చేరి సృష్టి జరుగుతోంది అన్నాడు. వశిష్ఠుడు రాముడికి చెప్పినప్పుడు యోగ వాసిష్టంలో ఏమేమి చెప్పారంటే, రామ, ఈ ప్రపంచం నీకు ప్రతిబంధకం కాదు, ప్రపంచం నాకు చాలా బాధాకరంగా ఉంది అంటాడు. అర్జునుడితో కృష్ణుడితో ఏమన్నాడు? వాళ్ళందరూ కనిపిస్తున్నారయ్యా, ఆయన మా తాతగారు, ఈయన మా ఆయన, ఈయన మా అన్న, మా తండ్రి, మా వాళ్ళందరూ చచ్చిపోతారని నాకు బాగా. అర్జున, వాళ్ళందరూ ఈ ప్రపంచంలో తయారై వాళ్ళ కర్మ కొద్దీ వచ్చినటువంటి బొమ్మలు. వాళ్ళకి టైం వస్తే వాళ్ళు చచ్చిపోతారు, ఎవరికి టైం వస్తే వాడు పుడతాడు. మరి అది నీకెందుకు బాధగా ఉంది అంటే, నీకు వాళ్ళతో ఉన్న సంబంధం, ఆ సంబంధం ఎవరు సృష్టించుకున్నారు? నేను సృష్టించుకున్నాను. నేను సృష్టించుకున్న సంబంధమే నాకు బాధ కలిగిస్తోంది. అట్లా రామా, ఈ ప్రపంచం బాధాకరం అని నువ్వు అంటున్నావే, ఈ ప్రపంచం ఎందుకు బాధాకరం అంటే దీంతో నువ్వు సంబంధాన్ని సృష్టించుకున్నావు. ఆ సృష్టించుకున్న సంబంధం నిన్ను బాధిస్తోంది. వెంటనే రాముడు ప్రశ్న అడుగుతాడు, నేనెందుకు సృష్టించాను? నాకేం పని సృష్టించడం? ఆయన నేను పుట్టినప్పటి నుంచి ఈమె అమ్మ అని నేను సృష్టించుకున్నానా? మీ నాన్న అని నేను సృష్టించుకున్నానా? ఇది నా రాజ్యము అని నేను సృష్టించుకున్నానా? అవును, సృష్టించుకున్నాను. ఎట్లా సృష్టించుకుంటాను? నేను ఎట్లా అనుకున్నాను? రాముడు వశిష్ఠుడు యోగవాసిష్టంగా ఏ విషయాన్ని చెప్తాడు. ఏమని చెబుతాడంటే, వాసన అనేది ఒకటి ఉంటుంది. వాసన అంటే ఇంతకు ముందు నీలో ఉన్న సంస్కారం. ఎప్పుడు వాసన అన్న పేరు వేదాంత భాషలో వాడితే దానికి అర్థం ఏమిటంటే ఇంతకు ముందు నాలో ఉన్న సంస్కారం.
ఇప్పుడున్నటువంటి సంకల్పం వాసనతో చేరితే సృష్టి జరుగుతుంది. ఇప్పుడున్న సంకల్పం వాసనతో చేరాలి. చేరినప్పుడు సృష్టి అక్కడ జరుగుతుంది. కాబట్టి సృష్టికర్త ఎవరు అంటే నేనే సృష్టిస్తున్నాను. అర్థం అవుతుంది కదా? అర్థం కాబట్టి ఇది మళ్ళీ అడగండి, నేను చెప్తా. వాసన నాలో అంతకుముందు ఉన్న సంస్కారం, సంకల్పం ఇప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన. ఆ మనస్సు సంకల్పం చేసింది కదా, ఎప్పుడైతే ఆలోచన వాసనతో చేరుతుందో అక్కడ సృష్టి ప్రారంభమవుతుంది. మనస్సు వాసనతో చేరుతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే మనకందరికీ అర్థమైంది. ప్లస్ అనే గుర్తుకు కూడిక అని పేరు. ప్లస్ ఇట్లా మనం ఎప్పుడో 1వ క్లాస్లోనూ ఇంకా చిన్నప్పుడు ఇట్లా ఉంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఖ్యని ఇక్కడున్న సంఖ్యని కలపాలి అని మన మనస్సులో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్లస్ చూడగానే కలపాలి అనేటువంటిది మనలో ఉన్న వాసన. మీకు అర్థం అవుతాను చెప్పండి. ప్లస్ అనే గుర్తుకు పెట్టగానే వెంటనే అవి రెండు ఏం చేయమని చెప్తోంది మనకి, ఈ రెండింటినీ మీరు కలపాలి. ప్లస్ కాకుండా అక్కడ మైనస్ అనే గుర్తు పెట్టాను అనుకోండి. ఎవరైనా ఇక్కడ మైనస్ గుర్తు పెడితే ఈ సంఖ్యలో నుంచి ఈ సంఖ్యను తీసేయి అని అర్థం. సమిష్టిగా మనందరికీ కూడా ప్లస్ చూడగానే కలపాలని, మైనస్ చూడగానే తీసేయాలని మనలో అందరికీ అదే ఆలోచన వస్తుంది. అంటే ఆ గుర్తుకు మనం అట్లా గుర్తు పెట్టుకున్నాం అనమాట. 2 గీతలు పెట్టంగానే ఆ గీతలకి గుర్తది సింబాలిక్ గా పెట్టుకున్నాం మనం. ఈ గుర్తు పెట్టంగానే ఈ 2 వస్తువులను కలుపుకోవాలి. ఈ ప్రపంచంలో కానీ మనకు కనిపిస్తున్న కానీ ఉన్నటువంటి ఈ దృశ్యమానమైనవి ఏవి కూడా 2 కలవు, ఏవి కలవు. ఇక్కడ 1 ఉంది, 1 + 1 అని పెట్టాను నేను. ఈ 1తో ఎప్పుడు చేరలేదు. 1 1గానే ఉంది, ఈ 1 1గానే ఉంది. మధ్యలో ప్లస్ అనే గుర్తు పెట్టబట్టి ఈ 1 కలిసి ఇక్కడ ఏమైనా 2 అయింది. ఈ 2 అనేటువంటి ఒక నంబర్ కి ఉత్పత్తి స్థానం ఏది, ఎక్కడ పుట్టింది? ఈ 2 నీలో పుట్టింది. 1 1 ఏమవుతుందంటే 2 అవుతుందని వెంటనే అన్నావు. ఈ 1 2 ఎట్లా అయింది అని నేను అడిగాను అనుకోండి, వెంటనే మీరేం చెప్తారు? మీరు అక్కడ ప్లస్ అనే గుర్తు పెట్టారు, లేకపోతే ఇక్కడ 1 వేస్తే మీరేం కలపరు వాటి. మీరు ప్లస్ అనే గుర్తు పెట్టారు. ప్లస్ అంటే దానికి అది కలపమని అర్థం. నా వాసనలో నాకు ప్లస్ అంటే కలపమని నాకు తెలిసింది. ఇప్పుడు 1 కనపడింది. నా మనస్సు కంటి ద్వారా బయటికి వెళ్ళి 1ని తీసుకెళ్లి నా లోపల పెట్టి, ఇక్కడ కూడా 1 ఉంది. 1 కాదు పోనీ ఇక్కడ 2 ఉందనుకుందాం. 1 + 2 ఉందనుకుందాం. ఇక్కడ 2 అంకెని తీసుకెళ్లి లోపల పెట్టింది. నా మనస్సులో ఆ ప్లస్ ఏం చేసింది, ఆ వాసన చేర్చుకుని ఆ 1ని ఆ 2ను కలిపి 3ని సృష్టించింది. ఇప్పుడు 3కు సృష్టి స్థానం ఎక్కడ? నాలో. నా మనస్సు 3అని ఎందుకు చెప్పింది? నా వాసన నా సంకల్పం చేరి వాసన వల్ల అదేం చెయ్యాలో నిర్ణయించుకుని 3ను ఇక్కడ 3 కాలేదు, 1 + 2 ఉన్నాయి. ఇది 3ను చేసింది. అట్లా 1 అనేది నాలో పరమాత్మ ఉన్నది. ప్రకృతితో సంబంధించినటువంటి శరీరము నాలో ఉంది. ప్రకృతి అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరం. ఇక్కడ కూడా తెల్ల కాగితం ఉంది, రంగులతో ఉన్నటువంటి అవుట్లైన్ ఉంది. 4 విధాలైనటువంటి మార్పులు చెందిన అవుట్లైన్. వెంటనే ఈ 1ని అంటే ఈ రంగులతో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని, ఆ తెల్ల కాగితాన్ని నా లోపల కలిపి నా వాసనతో చేర్చి, నా వాసన ఏది? ఈ ఆకారం ఉంటే ఇది రాధ, ఆ వాసనతో చేర్చి వెంటనే దీన్ని రాధాకృష్ణుల క్యాలెండర్ నేను చెప్పేస్తున్నాను. వీరి ముఖం మీద రాధ అని కానీ కృష్ణుడని కానీ రాసుకోరు. అంటే ముందు మనసులో రుచి తీసుకున్న పదం ఉన్నది. ఆ ఊహని బట్టి నీ సంకల్పంకు ఇక్కడ చూశాం కదా, ఈ సంకల్పం ఆ వాసనతో చేరి సృష్టి జరిగింది.
అట్లా నాకు ఎదురుగా కనపడినటువంటి ఒక రూపాన్ని ఈ రూపం కనపడుతోంది. నాకంతకు ముందు ఒక వాసన ఉంది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో సంబంధం ఉంటే వాడిని భర్త అనాలి, దీన్ని భార్య అనాలి అనేది నా వాసన. నా తల్లిదండ్రులు వీడు నీకు కాబోయేటువంటి మొగుడు, కాబోయే పెళ్లి కొడుకు అంటే నీ భార్యకి భర్తకి ఉండవలసిన సంబంధం అనే వాసనని ఈ పరమాత్మ మీద వేసి నేను సృష్టించుకున్నాను. వీడు నాకు మొగుడు కల్పించుకుని తెచ్చుకున్నాను. అదే ఎందుకు కల్పించుకున్నాను? ఇంకోని చూసి మొగుడు అనుకోకుండా వీని మొగుడని ఎందుకు అనుకున్నాను? ఇప్పుడు అది సమాధానం. ఇప్పుడు నీకు కనిపించినటువంటి నీ కళ్ళతో చూసిన నీ సంకల్పం నీ వాసనతో చేరి ఈ రెండూ కలిసి ఒక సృష్టి చేసినాయి. దాన్ని జీవ సృష్టి అంటున్నాం. ఇప్పుడు చిత్రపట వృత్తాంతంలో చెబుతున్నాడు నాయన, నీకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దృశ్యమానమైన జగత్తంతా కూడా పంచభూతాత్మకమైనది. ఈ పంచభూతాలు కూడా ఉన్న పరమాత్మ ఉన్నట్టుగా ఉంటే, నిరాకారమైన పత్తి ఉన్నట్టుగా ఉంటే దాని మీద ఆకారాన్ని రంగులతో ఆపాదించి ఒక చిత్రం తయారైనట్టు పరమాత్మ, విరాడాత్మ, సూత్రాత్మ, అంతర్యామి, చిత్ అనేటువంటి 4 అవస్థలలో ఈ జగత్తును సృష్టించుకున్నాడు. అందులో చేరిన నువ్వు ఈ జగత్తును గురించి ఒక ఆలోచన వాసన పెట్టుకుని ఈ జగత్తుని ఈ విధంగా నేర్చుకున్నావు. ఆ నేర్చుకున్న నీకు అదే ప్రతిబంధకమైంది, అదే నిన్ను బంధిస్తున్నది. నువ్వు పెట్టుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలే. ఎందుకంటే ఎవరి కర్మ కొద్దీ వాడు ఈ ప్రపంచంలోకి వచ్చాడు. నా కడుపులో నుంచి పుట్టినవాడు నాకు కొడుకవుతాడు అన్నది నీ వాసన. వీడు నా కడుపులో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాడి కర్మ కొద్దీ వాడొచ్చాడు కాక వీడు నా కొడుకు. నా కొడుకు అంటే కొడుకుకి తల్లికి ఉండవలసిన బాంధవ్యం కూడా నువ్వు జీవశక్తిలో ముందే వాసనగా పెట్టుకున్నావు. కొడుకు అంటే ఇట్లా ఉండాలి, మొగుడు అంటే ఇట్లా ఉండాలి, కూతురు అంటే ఇట్లా ఉండాలి అని కొన్ని సంకల్పాలు తెచ్చుకున్నావు. వాటి ప్రకారం వీళ్ళు లేరు కాబట్టి నువ్వు కొట్లాడుతున్నావు. అర్థమైందా? ఎందుకు ఒక మనిషితో మనిషి కొట్లాడుతున్నారు? వాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళు ఎందుకుంటారు? ఎందుకంటే వాళ్ళ వాసన ప్రకారం వాళ్ళు వచ్చారు కదా. ఏమ్మా వాళ్ళ పద్ధతి వాళ్ళకి అసలు కాదమ్మా. ఎవరి కర్మ కొద్దీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తేలు పుట్టింది. తేలు పుట్టేటప్పుడు దానికి ఒక కొండు ఉండాలి. ఆ కొండుతో అది కాదు, అది అంటే తేలు పుట్టకుండా ఉండాలి అని నేను అనుకున్నాను అనుకో. అట్లా అది ఉండకపోతే నాకు దాని మీద కోపం నువ్వెందుకు శాసించుకోవాలి? నువ్వు జీవ సృష్టి చేయబట్టే నీకు బాధ వచ్చింది. వాళ్ళు ఇట్లా ఉండకలి అని నువ్వెవరు అంటానికి? ఎవడి కర్మవశాత్తు వాళ్ళు ఉంటున్నారు. వాడి కర్మ వాడిని నడిపిస్తున్నది కదా అమ్మా. వాడి కర్మ ప్రకారం వాడు చేయకపోతే వాడి ఈశ్వరుడు వాడిని తంతున్నాడు. అందుకని వాడు అట్లా చేస్తున్నాడు. నువ్వు వాడట్లా ఉండాలి అని అనుకున్నావు కాబట్టి వాడు అట్లా ఉండలేదు కాబట్టి నువ్వు అట్లా ఉండరాదా అని అనుకుంటాడు. ఆలోచించి నిజంగా ఎవరందరూ ఎందుకు ఉండాలి? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ ఎందుకు ఉండాలి? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ఉంచలేవు కాబట్టి నీ ఇష్టమే నీకు బాధాకరంగా తయారైంది కాబట్టి నా జీవ సృష్టి నన్ను బాధిస్తోందని నీ జీవ సృష్టిని చంపుకోవడానికి నువ్వు ప్రయత్నించావు. మీకు ప్రపంచం అంతే. అంటే ఎవడి ఊళ్ళో ఉన్న వాసనలు వాడే చంపు. అక్కడ నువ్వు లేకపోతే ఒక పని వాసన సంకల్పంతో వచ్చి అమ్మా పనిచేస్తుంది. అవును, అతను పనిచేయాలి. అసలు దివ్య ఔషధం కదా. గౌరవానికి ఔషధమే ఇది. సంసారం అనే రోగం వస్తే నీకు వేదాంతమే మందం మదాలి. ఇది ఎటువంటి యాంటీబయాటిక్ అంటే బ్రహ్మాస్త్రం. ఇంకా నీకు అసలు అది ఈ మందును మించిన మందు లేదమ్మా. సంసారం అనేటువంటి సర్పదృష్టికి, సంసారం అనే సర్పం చేత మనం కరవబడి ఉన్నాంట. కాటు వేసిన పాము విషం ఎక్కున్నాం మనం ఆల్రెడీ. దానికి అందుకే పాము కాటు అంటున్నాం కదా. కొరికినట్టు కూడా తెలియదు. మనం విషగ్రస్తులమైనామని కూడా మనం గ్రహించలేనట్టు అయిపోయింది మన కదా. అదే మాయ. మాయ అంటే ఏమిటి అంటే మాయ అంటే నీలో ఉన్నటువంటి వాసన.
మనలో ఉన్న వాసన సంకల్పంతో చేరి సృష్టించబడినటువంటిది మాయ. ఒకటి ఒకటి ఎప్పుడు ఒకటిగానే ఉంటున్నాయి. పరమాత్మ పరమాత్మగానే ఉంటున్నాడు, దేహం దేహంగానే ఉంటుంది. వాళ్ళిద్దరు అసలు ఎప్పుడూ కలవటం లేదు. వాళ్ళిద్దరినీ కలుపుకుంటూ దానింటికి దీని లక్షణం దీని మీద, దీని లక్షణం దీని మీద నువ్వేసుకుంటున్నావు. అంటే ఒకటి ఒక రెండు కలిస్తే 3 అని వేసావే, ఆ 3 అంకెలో 2 ఉందా? ఉన్నది ఎక్కడుంది? ఈ 2 వెళ్ళలే. నీ మనస్సులోని 2 దాంట్లో పెట్టు. ఈ 1 వెళ్ళలే. 1 + 2 వేసి ఇక్కడ 3 అని వేసామే, ఈ 3లోకి ఈ 2 వెళ్ళలేదు, ఈ 1 వెళ్ళలేదు. మరి ఎక్కడ వెళ్ళినాయి ఇవి 2? ఈ 2 నీలో సృష్టించబడింది, ఈ 1 నీలో సృష్టించబడింది, ఈ 2 కలిసి 3 కూడా నీలో సృష్టించబడి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మాత్రం ఇద్దరు వేరు వేరుగానే, ప్లస్ కూడా కలవలేదు వాళ్ళకి. మనలో కూడా ఆ ప్లస్ మీ లోపల ఉండే ఒక ప్లస్ ఇక్కడ వినపడం కానీ దాని కలుపు అనేది లోపల ఉంది కదా, అది వాసన. వాసనతో చేరింది, వాసనతో సంకల్పం చేరింది. ఏ జన్మ వాసన అవ్వచ్చు కానీ ఇక్కడైతే మరి జన్మవాసనలు మనకు ప్లస్ ఈ జన్మలో నేర్చుకుంటేనే, అసలు చదువే రాని వాడికి ప్లస్ పెడితే కూడా వాడికి ఏం తెలిసింది? జన్మాంతర వాసనే మా సంకల్పంతో చేరి ఎట్లా వస్తుందంటే మీకు ఉదాహరణ చెప్తా. ఏ జన్మ వాసన అయినా పనిచేస్తుంది. మనం రైల్లో ఎక్కాము, లేకపోతే బస్సులో ఎక్కాము, కొత్త వాళ్ళు ఎవరో స్టేషన్లో ఎక్కారు, మనకు తెలియకుండానే మనం జరిగి కూర్చోండి అంటున్నాం వాళ్ళని. ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు, మనం ఇంకా కాస్త బాగా కూర్చుని వాళ్ళకి చోటు ఇవ్వటంలే. వాళ్ళెవరో మనకు తెలియదు కదా. ఏ వాసన వాళ్ళకి నీకు శత్రుత్వం ఉంది, మిత్రత్వం ఉంది అని చెప్పింది? అది జన్మాంతర వాసన. అది కూడా మన లోపల ఉంది. ఎందుకు ఉంటుంది అంటే సూక్ష్మ శరీరం అదే. ప్లస్ అంటే ఇప్పుడు నేర్చుకున్నది అని చెప్పా కానీ మీకు అర్థం కావడానికి ప్లస్ చెప్పామ్మా. నిజంగా వాసన జన్మాంతర వాసనే పనిచేస్తోంది. ఏ వాసన పనిచేసింది అంటే, పిల్లి ఇప్పుడు పుట్టింది, ఎలుక పాపం ఎప్పుడో పుట్టింది కదా. పిల్లి ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చింది. ఇది మేవ అనేటప్పటికి దానికి గుండె పగులుతున్నది. అది దీన్ని చూడని కూడా చూడలే. దాని వాసన ఏమిటంటే ఇట్లా మేవ అన్నది నన్ను తింటుంది. ఎవరికి? ఎలుకకు వాసన. ఎలుక అట్లా పాకిపోయింది, దీని వాసన మేలుకుంది. సంకల్పం వాసనతో చేరింది, చూసింది ఇది అట్లా పాకిపోయిందని. వెంటనే ఇదేం చేసింది? దాని మీదకి దూకి దాన్ని పట్టేసి. పాపం అది ఎప్పుడున్నా దీన్ని ఏమన్నా అన్నదే? వీళ్ళిద్దరు ఎప్పుడన్నా పోట్లాడుకున్నారా? పోట్లాడుకుని దాన్ని నేను మింగాలని ఏమన్నా అనుకుందా? ఇది జన్మాంతర వాసన కాదు. వాసన ఎటువంటి వాసన అంటే శత్రుత్వ వాసన. ఆ ఇద్దరు సీట్ ఇవ్వకపోవడం మనమే చేస్తున్నాం కదా. ఎవరన్నా పాపం పసిబిడ్డను ఎత్తుకొని ఆవిడ కూర్చుంది, మనం కూర్చున్నాం, అమ్మ నీ బిడ్డను కాసేపు నేను ఎత్తుకుంటాలి, నాకు ఇయ్యని మనమే ఎత్తించుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళు అమ్మ ఈ పిల్లవాడిని కాసేపు మీ ఊళ్ళో కూర్చోబెట్టుకోండి, నేను ఉంచున్నాను, నా పిల్లవాడు పడిపోతాడు అని వాళ్ళు అడిగారనుకో, మనం ఎత్తుకోం. మీ పిల్లవాడిని మేము ఎక్కడ ఎత్తుకుంటాంతో, నాకు ఇబ్బంది లేదు, నేను కూర్చోబెట్టుకోండి అంటాం. ఎందుకని? జన్మాంతర వాసన వాడికి నీకు లేదు. అదే బుద్ధి ఎందుకు పుడుతుంది? వాసన సంకల్పంతో చేరితే అక్కడ సృష్టి జరుగుతుంది. అట్లా ఉన్న పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడూ శరీరంతో కలవలే, శరీరం ఎప్పుడూ పరమాత్మతో కలవలే. వాళ్ళిద్దరు క్షేత్రము క్షేత్రజ్ఞులు వేరువేరుగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ కలిగి ఇక్కడ ఒక బ్రహ్మము ఒక దేహము. బ్రహ్మంగా దేహంగా నేను ఇద్దరు చూడకుండా ఈ రెండింటినీ కలిపి కోటీశ్వరుగా చూస్తాను నేను నేర్చుకున్నాను. అసలు కోటీశ్వరుడు లేదు. ఎవరున్నారు ఇక్కడ? దేహం ఉంది, ఒక బ్రహ్మం ఉన్నాడు. అతను కూడా ఒక దేహం ఉంది, ఒక బ్రహ్మం ఉంది. దేహం పంచభూతాలతో వచ్చింది అంతే కదా. పంచభూతాలతో వచ్చిన శరీరం. అక్కడ బ్రహ్మం ఉన్నాడు. పరమాత్మ లేని చోటే లేదు. పరమాత్మ నిరాకారము, శరీరం ఆకారం. పంచభూతాలు ఈ ఆకారాన్ని ఇక్కడ పొందినట్టుగా నా మనస్సులో ఈ ఆకారం కలిగినటువంటి మనిషిని కోటీశ్వర అనాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆకారం నా కళ్ళు కనపడగానే నా పూర్వ వాసనలో నుంచి నా మనసు వెతుకొచ్చి అక్కడ వచ్చింది ఎవరంటే కోటీశ్వరుడు అని చెప్తున్నాను.
అదే కొడుకు కొడుకు రామ్మ, ఎప్పుడైతే నువ్వు రెండు వస్తువులను కలపడం నేర్చుకున్నావు, అర్థమవుతుంది కదమ్మా, కలిపి ఆ రెండింటి పేరు కాకుండా మూడో పేరు పెట్టావు. రెండు వస్తువులను కలిపి మూడో పేరు పెట్టాము. ఏమని పెట్టాము? ఈ వచ్చిన బ్రహ్మను ఈ వచ్చిన ఈ ఉన్న దేహానికి కలిపి నేను ఇంకొక కోడలను కూతురను పెట్టుకున్నాను. ఆ రెండు అందులో లేవు. నిజంగా నా కూతురు లేదు, నా కోడలు లేదు. అక్కడ ఉన్నదేమున్నది? పంచమూలాత్మకమైన శరీరం ఉంది, పరమాత్మ. నేను పరమాత్మను పరమాత్మగా గుర్తించలేదు, దేహాన్ని దేహంగా గుర్తించలేదు. ఈ రెండింటినీ కలిపి మూడవది సృష్టి వేసుకున్నానే నేను జీవ సృష్టి. ఏం వేసుకున్నాను? ఒక నామరూపాలు కోటేశ్వరనేటువంటి రూపంగా వేసుకున్నాను. ఎప్పుడైతే రూపంగా వేసుకున్నానో నా మనసు కనిపించింది అది అన్నాను. ఇది నాకు కూతురైన రెండు లేట్ అయిపోయిందా? కూర్చుంది. నేను నామరూపాలైన దృష్టి ఎప్పుడైతే వేసుకుని మూల రూపాన్ని పెట్టాను కదా కోటేశ్వరుడు, ఈ పేరు పెట్టేసుకునేటప్పటికి నాలో ఏమైపోయింది? ఇది కోటేశ్వరి అన్నటువంటి మనిషి మంచిగా ఆ గుణాలతో చూసుకుని చాలా చాలా మంచిదమ్మా అని చెబుతున్నాను. అంటే చెబుతున్నా, నేను చూసి చెప్తున్నాను, నా గుణాలతో కంపేర్ చేస్తున్నాను. అందుకే ప్రహ్లాదుని గురించి చెప్తూ, ప్రహ్లాదుడు వస్తు దృష్టి చేసి వస్తు దృష్టి చూసేవాడు. ప్రహ్లాదుని చూసి ఎట్లా అంటే వస్తువుని చూసేవాడు. అందులో వస్తువు వస్తువు వేలాంటి పరమాత్మ. నేను రెండు వస్తువులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి పంచభూతాత్మకమైనటువంటి శరీరము, ఒకటి పరమాత్మ కనబడుతుంది. ఈ రెండింటినీ నేను చూడకుండా రెండింటినీ కలిపేసుకుని నా మాయ కార్యం వల్ల, నా వాసన వల్ల మూడో రూపాన్ని సృష్టించాను. ఆ మూడో రూపాన్ని నా గుణాలతో చూసి గుణదృష్టి, అది మంచిది అది చెడ్డది అని నేను నిర్ణయిస్తున్నాను. నిజంగా అది మంచిది కాదు చెడ్డది కాదు. ఎందుకని? శరీరాన్ని చెడ్డదన్నామా? శరీరం చేయడం. పరమాత్మని మంచివాడు అందామా? పరమాత్మ గుణరహితుడు. శరీరం లేదు, శరీరానికి పరమాత్మ అది జడము, చైతన్యము లేదు. ఒక చైతన్యం కానటువంటి వస్తువుని, ఒక జడమైన వస్తువుని ఒక చైతన్యంతో కలపాలని, కలవకూడని వాడని కలపాలని నేను ప్రయత్నిస్తున్నాను. అవి ఎట్లా కలుస్తే ఒక శ్లోకంలో ఇంత అర్థం లేదు. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావురా పిచ్చివాడా, ఆలోచించి దాన్ని తాదాత్మ్య దోషం. ఒకటి ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది, రెండు ఎప్పుడూ రెండుగానే ఉంటుంది, రెండు ఒకటి ఎప్పుడూ కలవు. కలవు అంటే ఎక్కడ కలుస్తున్నాయి? నీ మనసులో కలుస్తుంది. అది ఇక్కడైతే కలవటం లేదు. బయట ఎట్లా కలుగుతాం? ఇది వెళ్ళి దాని మీద ఉండమంటే ఉండదు, అది వెళ్ళి దీని మీద ఉండమంటాం. ఏమ్మా ఇక్కడ చూసుకో, చూసిరా ఇక్కడ అనిపిస్తే ఒకళ్ళక్కడ చూసుకుంటారా? అది కూడా చూసేసి రెండింటిని కలుపుతున్నావు. కలిపి నువ్వు ఏమంటున్నావు అంటే కలవకూడని వాటిని కలుపుతున్నావు కదా. ఒక చైతన్యమైనటువంటి శరీరాన్ని, ఒక చైతన్యమైనటువంటి పరమాత్మని, ఒక జడమైనటువంటి శరీరాన్ని కలుపుతున్నావు. అంటే నువ్వు ఎట్లా కలుపుతున్నావు? నీళ్ళలో కృష్ణాన్ని కలుస్తాయా? అది కలవు. కలవ విరుద్ధమైనటువంటి ఆహారాలు. పాలల్లో నీళ్ళు కలిపి కలుస్తాయి. ఎందుకంటే రెండు ఒకే రూపం కలిగినటువంటి ద్రవాలు కాదు. ఇది అట్లాంటిది కాదు. ఆ ఆశను కలుగుతుందమ్మా. ఇది అటువంటిది కాదు. అందువల్ల ఎవరినన్నా నువ్వు చావు అని తిట్టామనుకో, చిన్న పిల్లవాడిని అయినా సరే, వాడు వెంటనే ఏమంటారంటే నువ్వే చావు. ఎందుకు అంటున్నాడు వాడు అంటే, చావని వాడు చావు ఒప్పుకోతలేదు. లోకంలో చైతన్యం ఎప్పుడూ చావదు. నువ్వు చెప్తున్నది ఎవరిని అనుకుంటున్నాడు? వాడు శరీరంతో తాదాత్మ్యం చెంది చచ్చే శరీరం నేను చావనంటానికి వీల్లేదు. శరీరం చచ్చిపోలేదు, అది నేను చావను అంటానికి వీల్లేదు. దాంతో కలిశాడు ఈ చావని వాడు. అందుకని వాడు నేను చావను అనుకుంటున్నాడు. అంటే ఒక చచ్చేవాడు, ఒక చావని వాడు ఇద్దరున్నారు మన దగ్గర. గురుదేవుడు అందుకే హృదయాల్లో చెప్తారు, ఒక చావబోయేవాడు ఒక చచ్చేవాడిని, చచ్చిన వాడిని రెండో బతుకుని ఏడుస్తున్నాడు.
ఈ ఏడుస్తున్న వాడు ఎవరు అంటే వీరు కూడా జడమైన తెలియదు వాడు చచ్చేవాడు. ఎవడన్నా చచ్చిపోతే మనకు ఎందుకు ఏడిపిస్తుందో తెలుసుకున్నా ఎందుకు తెలుస్తున్నది వాడితో ఉన్న సంబంధంతో కాదు, మనం అనుకుంటున్నాం అట్లా. వాడితో ఉన్న సంబంధంతో ఏడుపు రావటంలా వీరికి నేను కూడా చస్తానేమో అని అమ్మ వాడు చచ్చిపోయి భయం కూడా పడుకోవాలి కదా. చచ్చిన వాళ్ళ చచ్చి ఎందుకమ్మా భయం? బతికిన వాడు మనకు అపకారం చేస్తాడు. చచ్చిన వాడు అపకారం చేయలేదు కదా. బతికిన వాడు మన కొట్టమన్నా కొడతాడు, మన మీద తుమ్ములన్నా లాంటి కొడతాడు కదా. బతికిన వాడితో మనకి ఏదైనా అపకారం, చచ్చిన వాడితో ఏ అపకారం లేదు కదా. మరి ఎందుకు చచ్చిన వాడికిస్తే భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు అంటే శరీరం భయపడుతుంది. ఎందుకని? కానీ చచ్చేది దానికి తెలుసు. సావునటువంటి పరమాత్మ చచ్చే శరీరంతో తాదాత్మ్యంతుంది. చావు అని ఎవరన్నా చెప్తాను, నేను చావను అని అన్నాడు. వాడు ముందే స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, నేను అన్నవాడిని చావు. మరి ఎవరు చస్తారు? ఎవరైతే నేను కాకుండా ఉందో, నేను కాంది ఎవరు అంటే నువ్వు. కాబట్టి జగమైన శరీరం చస్తుంది, నేను చావను అని వాడు చచ్చేవాడు. ఏమన్నా చచ్చేవాడు శరీరం, చావని వాడు పరమాత్మ. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరినీ నేను కలిపేశాను. కలిపి వీళ్ళిద్దరికి మూడో పేరు ఇచ్చాను. ఇక్కడ 1 + 2 ఉన్నాయి. దీన్ని వేసి ఏం చేశాను? నేను 3 చేశాను. ఇక్కడ 3 అసలు లేదు. ఈ 2 ఎప్పుడు 1తో కలవలేదు, ఆ 1 ఎప్పుడు ఈ 2తో కలవలేదు. ఈ ప్లస్ గుర్తు పెడితే నా మనస్సులో నేను ఆ 2 కలిపి పారేశాను. కలిపి ఆ వీరశక్తి చేసి ఈ కావని వాళ్ళు చచ్చే వాళ్ళు ఇద్దరిని కలిపి క్షేత్రం వేరు క్షేత్రం వేరు. ఆ వేరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నేను క్షేత్రాన్ని కానే కాను. నేను క్షేత్రం ఏదైతే నేను దాన్ని ఎందుకు వదిలిపెడతాను? నేను వదిలిపెట్టి పోతున్నాను కదా. ప్రతి వేళ వదిలిపెట్టి పోతున్నాడు కదన్నా. ఎవరిని వదిలిపెట్టిపోతున్నాను? క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతున్నాను. అది నేనైతే దాన్ని ఎప్పుడు వదిలిపెట్టిపోతాను? నా వెంట తీసుకుపోను. నేను నాకు కాదు కాబట్టి నేను వదిలిపెట్టుకుంటాను. నేను పెళ్లికి వచ్చాను, నేను ఇంటికి వచ్చాను, నా బట్టలు నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి కాసేపు అమ్మ నా స్నానం చేశాక నాకు కాస్త నేను చూడలేనంటే ఇచ్చారు, కాసేపు పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంటికి పోయేటప్పుడు అదేసుకోవాలి కదా. నేను కాసేపు పట్టుకోవడానికి నాకు చూడు ఇస్తే ఇప్పుడు నేను చూసుకుని పోతానంటే బ్రహ్మదేవుడు ఈ ఆటకు వచ్చినప్పుడు, ఈ ప్రపంచ సృష్టి అనే ఆట చేసేటప్పుడు అడిగేస్తాడు గురువు, అమ్మా నేను మట్టితో నేను కొన్ని బొమ్మలు చేస్తాను. ఒక కండిషన్ పెట్టింది కానీ బొమ్మలు చేస్తాడు, ఏ బొమ్మలన్నా చేస్తాడు. నువ్వు ఆడుకున్నంతసేపు ఆడుకో. ఆట అయిపోయిన తర్వాత బొమ్మలు మాకే ఇచ్చాను. నా బొమ్మల్ని నువ్వు తీసుకుపోతానంటే నేర్చుకో. ఎన్ని బొమ్మలన్నా చేస్తాడు, ఆడుకో. మళ్ళీ నా బొమ్మ నాకు ఇచ్చుకోండి. మట్టితో 2 బొమ్మలు చేస్తున్నాడు. కొన్ని కోటి బొమ్మలు, కొన్ని పెళ్లి బొమ్మలు, కొన్ని పల్లి బొమ్మలు, కొన్ని పూల బొమ్మలు, కొన్ని కాకి బొమ్మలు, కొన్ని చెత్త బొమ్మలు, కొన్ని మనిషి బొమ్మలు, కొన్ని ఆడ బొమ్మలు, కొన్ని మగలు. ఆనందాన్ని ఆడుకుంటున్నాడు. అక్కడ బొమ్మలు ఇక్కడ పెట్టి, ఇక్కడ బొమ్మలు అక్కడ పెట్టి ఆడుతున్నాడు. ఆడుకున్న చివరికి ఏం చేయాలి? ఈ బొమ్మ ఇక్కడే వదిలిపెట్టాలి. ప్రాణం పోయిన మరుక్షణం ఏ బొమ్మ కూడా మట్టి వదిలిపెట్టుకోవడానికి. ఎందుకని? ఇది మనిషితో తయారైన బొమ్మలు. ఈ బొమ్మలన్నీ మట్టితో తయారైనవి. వీటిలో చైతన్యమైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ బొమ్మలు చీరలాగా తగిలిస్తున్నాడు. ఎట్లా తగిలిస్తున్నాడు? గీతకు వాతానికి వాడి చీర తిరుగుతుంది. వాడి బట్టలు తిరిగిపోతే కొత్త బట్ట కొనుక్కుని వేస్తున్నట్టుగా, పాత చీర తిరిగిపోతే కొత్త చీర కట్టుకోవడానికి నా చీర పోతున్నది అని బాధపడతాను. ఎంత ఫంటాసిగా కడుతున్నా కొత్త కట్టుకుని ఈ పాతలు ఎప్పుడెప్పుడు విద్యుత్ పారేద్దాము. పరమాత్మ కూడా అట్లాడు దోహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యత. కొంచెం కూడా ధైర్యం ఉన్నాడు. దాన్ని మోహించారా? పిచ్చివాడా? ఎందుకు వీళ్ళు మోహిస్తున్నాడు? ఈ కలవనటువంటి రెండిట్లో ఎప్పుడూ కూడా కలపడానికి ప్రయత్నించద్దు. కలపడం నీ మనస్సులో కలిపావు. రిలేషన్షిప్ నీ మనస్సులో పుట్టింది. నీకు నిజంగా అక్కడ ఉన్న వాడు పరమాత్మ యొక్క ఇంటి వెళ్ళాడు. ఎవరి దేహంలో ఉన్న పరమాత్మ నడుపుతున్నాడు. ఒక పరమాత్మ ఒక శరీరం పంచభూతాత్మకున్నాడు. పంచభూతాత్మకులైనటువంటి శరీరం పరమాత్మతో ఎప్పుడూ కలవదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక జాతి వ్యక్తులు కాదు. వ్యక్తి దృష్టి, గుణ దృష్టి,
పరిస్థితి ఉండాలి. మనం ఏంటంటే దోషం చూస్తాం, గుణేని గుణంగా చూడు, గుణేని చూసి